సో హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ మెడిగో అండ్ వెల్కమ్ ఎవ్రీవన్ టు ద న్యూ బ్లాగ్. సో ఈరోజు జూలై 31. సో మీరు నా లాస్ట్ వీడియో చూసుకుంటే నా లాస్ట్ 20 డేస్లో నేను ఎలా ప్రిపేర్ అయ్యాను నా ఫైనల్ ఎగ్జామ్ కోసం. సో అదైతే నేను 20 డేస్ మ్యారథాన్ అని ఆ వీడియోలో చేశాను అనమాట. బట్ సో ఇప్పుడు ఫైనల్గా టైం అయితే వచ్చిందనమాట మన ఫైనల్ ఎగ్జామ్స్. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 10 అవుతుంది. ఎల్లుండ సాటర్డే మన ఫస్ట్ ఫైనల్ ఎగ్జామ్ అనమాట, ఫార్మకాలజీ 1. సో ఇప్పుడైతే నేను ఇప్పటి నుంచి ఎల్లుండ రాయబోయే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయితే అవ్వబోతున్నాను. సో అలాగే ఈ 10 డేస్లో జరగబోయే అన్ని ఎగ్జామ్స్ కూడా మొత్తం షూట్ చేసి ఎగ్జామ్ బ్లాగ్ కింద అయితే చేయాలని అనుకుంటున్నా. చూద్దాం అసలు ఎలా అవుతుందో, ఎంత స్ట్రెస్ఫుల్గా ఉంటుందో ఈ జర్నీ నేను తర్వాత చూసుకోవడానికి, అలాగే మన తెలుగు కమ్యూనిటీ అందరికీ చూపించడానికి నేనైతే ట్రై చేస్తాను. సో అది గాయస్, ఇప్పుడైతే లైబ్రరీకి వెళ్తున్నా. లైబ్రరీకి వెళ్ళి అసలు ఫస్ట్ 2 డేస్లో ఏమేమి చేయాలి ఒక టైం టేబుల్ వేసుకొని మన ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే. అండ్ సో ఇప్పటి వరకు మీరు చూస్తున్నారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది, అందుకే ఇప్పుడు దాన్ని చూస్తున్నారు. అండ్ లాస్ట్ వరకు చూడండి. అసలు నేనే కాదు, మొత్తం తెలంగాణలో ఉన్న ప్రతి ఎంబీబీఎస్ స్టూడెంట్, సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ సేమ్ ఇదే స్ట్రెస్లో ఉంటారు. లెట్స్ గో, ఐ విల్ సీ దేర్ ఇన్ ద లైబ్రరీ. బాయ్. సో హాయ్ గైస్, ఈరోజు జూలై 31 ఎల్లుండి ఫైనల్ ఎగ్జామ్, ఫస్ట్ పేపర్ ఫార్మకాలజీ 1. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 5-6 అవర్స్లో జస్ట్ 2 లెసన్స్ అయ్యాయి అంతే. ఇంకా నేను చదవాల్సిన ఇంకా 6 లెసన్స్ ఉన్నాయి. అసలు రేపు ఒక్కరోజే టైం ఉంది. ఎప్పుడు రివైజ్ చేయాలో, ఎప్పుడు ఏం చేయాలో అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు. చూద్దాం. ఇప్పుడైతే డిన్నర్ బ్రేక్ తర్వాత ఐ విల్ కమ్ బ్యాక్ టు ద లైబ్రరీ అండ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా కొన్ని లెసన్స్. సో అది ఓకే, ఐ విల్ సీ యు దేర్ అగైన్ ఇన్ ద లైబ్రరీ. బాయ్. సో ఈరోజు 1 ఆగస్ట్ టైం 1:36 అవుతుంది. రేపు పొద్దున్న ఎగ్జాక్ట్ ఇదే టైం వరకు నేను ఏం చేస్తాను. బట్ 2 ఆగస్ట్ నుంచి ఎగ్జామ్స్. లెట్స్ గో. బాయ్. సో హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ న్యూ బ్లాగ్. సో ఈరోజు డే 2 ఆఫ్ అవర్ ప్రిపరేషన్. సో ఈరోజు ఫ్రైడే, ఆగస్ట్ 1. రేపు పొద్దున్న ఇదే టైంకి మన
సెకండ్ ఇయర్ ఫస్ట్ ఫైనల్ పేపర్ అనమాట. సో ఇప్పుడైతే లైబ్రరీకి వెళ్తున్నా అండ్ లైబ్రరీలో ఇవాళ ఏం చదవాలో అది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. సో ఎగ్జాక్ట్ 1 డేలో మన ఫైనల్ ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. ఓకే, బాయ్. రాకేష్, రేపు పొద్దున మన ఎగ్జామ్ కదా, నీకు ఎలా ఫీలింగ్ ఉంది? ఇంకా 1 డేలో ఫైనల్ ఎగ్జామ్. ప్రిపేర్డా మొత్తం? సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది ఈవినింగ్ అండ్ మార్నింగ్ నుంచి. సో ఫైనల్గా ఒక్కసారి అయితే ఫార్మా 1 అయితే రివిజన్ చేసా. ఇప్పుడు తిరిగి వెళ్ళి అలా చదువుకోవాలన్నమాట. సో నైట్ కల్లా ఇంకొక రివిజన్ అయితే చేస్తా అండ్ యా, లెట్స్ గో, బై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి టైం 10 అవుతుంది అనమాట. ఆగస్ట్ 1 నైట్ 10 అవుతుంది ఎగ్జాక్ట్. ఇంకా 12 అవర్స్లో మళ్ళీ రేపు మార్నింగ్ ఇదే టైంకి నాకు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఫైనల్ పేపర్ అనమాట, ఫార్మకాలజీ పేపర్ 1. సో ఈవినింగ్ 5:30 నుంచి ఇప్పటి వరకు అన్ని లెసన్స్ లాంగ్స్ అయితే చేసా. ఇంకొక లెసన్ లాంగ్ అయితే మిగిలింది అండ్ మిగిలిన అన్ని షార్ట్స్, అన్ని వెరీ షార్ట్స్ ఇప్పుడు చేయాలి. ఇవన్నీ చేసి అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవాలి అండ్ అవి కూడా అయిపోయిన తర్వాత అన్ని లెసన్స్ క్లాసిఫికేషన్స్ చదవాలి. సో ఇవన్నీ అయ్యే టైంకి ఏ టైం అయితే తెలియదు. ఇక్కడ లైబ్రరీ అయితే 12 వరకు ఓపెన్ ఉంటుంది. సో 12 వరకు ఎన్ని అయితే అన్ని, తర్వాత మిగిలిన రూమ్లోకి వెళ్ళి చదవాలి. అండ్ అవన్నీ అయిన తర్వాత ఇప్పుడు 2 అయితే 2, 3 అయితే 3 అప్పుడు పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి ఒక్కసారి అన్నీ జస్ట్ ఒక 1-2 అవర్స్లో అన్నీ రివైజ్ చేసుకోవాలి. సో మార్నింగ్ ఎగ్జామ్ 9 కల్లా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోవాలన్నమాట. సో అదే సంగతి. సో ఇప్పుడు 2 అవర్స్ చదువుకోవాలి. యాక్చువల్గా నాకు మార్నింగ్ నుంచి ఫుల్ అన్నీ రివైజ్ చేయడం వల్ల చాలా హెడేక్గా ఉంది అసలు. బట్ ఐ విల్ ట్రై, ఐ విల్ పుష్ మై సెల్ఫ్. సో గత నేను 20 డేస్గా చదివిన దానికి రేపొద్దున్న ఎగ్జామ్లో నేను ప్రెజెంట్ చేయగలగాలి కదా. సో లెట్స్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ యా, విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ వీ విల్ ace these exams. All the best to me. Okay, bye. టైం వచ్చేసి నైట్ 12 అవుతుంది. రేపు పొద్దున్న ఎగ్జామ్ అనమాట. సో ఇక్కడ మనతో డాక్టర్ ఆదిత్య ప్రణవ్ ఉన్నారు. ఒకసారి ఇలా చూడు. హలో సార్. సో ఇప్పుడైతే అయిపోయింది మొత్తం. హాస్టల్కి వెళ్ళి చదువుకోవడం అనమాట. యా, దట్స్ ఇట్, బై. సో అప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. ఇప్పుడు హాస్టల్కి వెళ్ళి ఎప్పుడు దాకా చదువుతానో తెలియదు, చదవాలి.
చదివి రేపు ఇప్పుడు పడుకుంటాను, రేపు పొద్దున్న మార్నింగ్ లేచి రివిజన్ చేయాలి. ఓకే, లిస్ట్ నాన్ డే. టైం వచ్చేసి నైట్ 2:30 అవుతుంది అనమాట. సో 12కి అయితే లైబ్రరీ నుంచి వచ్చా. అప్పటి నుండి ఇప్పటిదాకా ఐ స్టడీడ్ సిఎన్ఎస్ షార్ట్స్, జిఐటి షార్ట్స్ అండ్ ఇంకా అంత ఇంకేం చెప్పలేదు. ఇంకా పిఎన్ఎస్, ఇంకా చెప్పాలంటే రెస్పిరేటరీ అండ్ ఆటోగాయిడ్స్, ఈ షార్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ లేచి మార్నింగ్ చదవాలి అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవాలి. క్లాసిఫికేషన్స్ అయితే చదువుకున్నా. సో మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. మార్నింగ్ ఒక 6:30కి లేవడానికి ట్రై చేస్తా. 4 hours నిద్ర మరి సరిపోతుందో లేదో చూద్దాం. సో ఎగ్జామ్ వచ్చేసి ఎగ్జామ్ హాల్లోకి 9 తర్వాత వెళ్ళాలి. అండ్ మార్నింగ్ లేచి మాకు ఫైనల్ రివిజన్ ఒకసారి చూసుకోవాలి. చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ టు మీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఆగస్ట్ 2 టైం వచ్చేసి మార్నింగ్ 7:15 అవుతుంది. సో నేనైతే లేచి రెడీ అయిపోయా. సో నైట్ అయితే యాక్చువల్గా 2:30కి ఆర్ 3కి అయితే పడుకున్నా. మార్నింగ్ 6:30కి లేచా. సో లేచి నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయాను. సో ఇంకా 2 hours uh, 9:15 కల్లా ఎగ్జామ్స్ హాల్ అయితే ఓపెన్ చేస్తారు. అక్కడికి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో. అండ్ ఇంకా 2 hours మాత్రమే టైం. 2 hours నేను మొత్తం చదివింది రివైజ్ చేయాలి. ఇప్పుడు రివైజ్ చేసేసి అండ్ లెట్స్ గో టు ద ఎగ్జామ్. సో హాయ్ గైస్, ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ఇప్పుడైతే టిఫిన్ చేసేసి కాలేజ్కి అయితే వెళ్తున్నాం. మా ఫ్రెండ్ సిద్ధార్థ్ వస్తున్నాడు ఇప్పుడు నాతో పాటు మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, పవన్. సో తను అడుగుదాం. పవన్ హాయ్, ఎలా చదువు? ఎలా ఓకే. ఎగ్జామ్ గురించి ఏమైనా టెన్షన్ ఉందా? ఏంటి ఏం చేద్దాం? ఓకే, అది ఇప్పుడైతే వెళ్తున్నాం. లెట్స్ గో. అండ్ ఎగ్జామ్ ముందు ఇప్పుడు సిద్ధార్థని కలవాలి. సిద్ధార్థ్ వస్తున్నాడు అనమాట. సో మేము ముగ్గురం కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని చూసుకుని అండ్ 9కి అయితే లోపలికి వెళ్ళిపోవాలి. సో అది గైస్. ఓకే, సీ యు దేర్ ఇన్ ది క్లాస్. సీ గైస్, అందరు చదువుకుంటున్నారు. సతీష్ అన్న. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఎగ్జామ్ అయితే అయిపోయింది అనమాట ఫైనల్గా ఫార్మకా. సో ఫైనల్గా పేపర్ 1 అయితే అయిపోయింది. ఇప్పుడు ఎల్లుండ పేపర్ 2 అనమాట. సో అసలు ఇవాళ ఎగ్జామ్ గురించి మాట్లాడితే, ఇవాళ అసలు నిజంగా పేపర్ చూసిన వెంటనే నాకు అసలు ఫుల్ షాక్ అనమాట. సో క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఫుల్ షాక్ అనమాట. అసలు యాక్చువల్గా ఫస్ట్ జనరల్ ఫార్మకాలజీ నుంచి ఇంపార్టెంట్ లేని క్వశ్చన్, అది అసలు షార్ట్ ఆన్సర్ కింద కూడా లేదు. ఆ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ ఇచ్చారు. నిజంగా అసలు అది చూసి నాకు చాలా భయం వేస్తుంది. దాని సెకండ్ క్వశ్చన్ చూసా. సో యాంటీ డిప్రెసెంట్స్ వచ్చిందనమాట. సో ఓకే, యాంటీ డిప్రెసెంట్స్ గుర్తుంది. అండ్ షార్ట్స్ కూడా చాలా తిక్కమక్క ఇచ్చారు. చదివిని అంతగా రాలేదు. వెరీ షార్ట్స్ మట్టుకు బాగా వచ్చాయి. వెరీ షార్ట్స్ బాగానే రాశాను, గాడ్స్ గ్రేస్. అండ్ ఎంసీక్యూస్ కూడా చాలా ఈజీ వచ్చాయి. అండ్ ఈ లాస్ట్ ప్రిపరేషన్ చేసేటప్పుడు లాస్ట్ 10-20 days నుంచి నేను మా ఫ్రెండ్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాను అనమాట. వాళ్ళని వాళ్ళు కూడా అలాగే అడుగుతున్నారు. సో దీనివల్ల ఐ థింక్ కొంచెం హెల్ప్ అయిందని అనుకుంటున్నా. సో యాక్చువల్గా మైక్రో అండ్ ప్యాథలో అడిగా, చూద్దాం మైక్రో ప్యాథలో. అండ్ బై గాడ్స్ గ్రేస్ ఎంసీక్యూస్లో 9 అయితే వచ్చాయి. అండ్ లాంగ్స్ అంతగా పర్ఫెక్ట్గా రాకపోయినా అయితే రాశాను. షార్ట్స్ అయితే పర్ఫెక్ట్గా రాశాను, షార్ట్స్ అండ్ వెరీ షార్ట్స్. సో యా, పాస్ అయితే అవ్వచ్చు. చూద్దాం రేపు పొద్దున్న. ఇవాళ రేపు పేపర్ 2 ప్రిపరేషన్ ఉంటుంది కదా. సో అది అయిన తర్వాత, పేపర్ 2 అయిన తర్వాత అసలు ఫార్మా పాస్ అవుతానా లేదనేది తెలుస్తుంది. ఓకే, ఇప్పుడైతే యాక్చువల్గా బ్రేక్ అనమాట. నిన్న అస్సలు నిద్ర లేదు, 3 hours మాత్రమే పడుకున్నా. సో ఇప్పుడైతే కొంచెంసేపు పడుకుని బ్రేక్ తీసుకున్నా. అండ్ ఇప్పుడు వెళ్ళి తిరిగి స్టార్ట్ చేస్తాను. ఓకే, నాతో పాటు ఇక్కడ మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు.
సో హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు టైం వచ్చేసి ఈరోజు ఆగస్ట్ 3 సండే. టైం వచ్చేసి మార్నింగ్ 10 అవుతుంది. సో నేను మార్నింగ్ 8కి అయితే లేచా. 8కి లేచి ఒక చాప్టర్ అయితే చూసుకున్నాను. సో ఇప్పుడైతే సండే కదా, ఇవాళ ఖచ్చితంగా చర్చ్కి వెళ్ళాలి. సో ఇప్పుడైతే చర్చ్కి వెళ్తున్నాను. సో ఒకసారి నా బ్యాగ్ వెళ్ళి లైబ్రరీలో పెట్టేసి కొంచెం సేపు ఉండి తర్వాత చర్చ్కి వెళ్ళి అండ్ భోజనం చేసేసి మళ్ళీ చదవాలన్నమాట. సో రేపొద్దున ఫార్మా పేపర్ 2. దానికన్నా ముందు నిన్న ఎగ్జామ్ గురించి అసలు ఎలా రాసానో కొంచెం బ్రీఫ్గా చెప్తాను. సో పేపర్ చూసిన వెంటనే నాకు ఫస్ట్ లాంగ్ చూసి షాక్ అయిపోయాను అనమాట. అసలు ఎప్పుడు ఇవ్వలేని క్వశ్చన్ అది. లాంగ్కి ఎప్పుడు ఇవ్వలేదు. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కూడా అంతగా క్వశ్చన్ లేదు. బట్ ఆ క్వశ్చన్ లాంగ్లో చూసా. బట్ బై గాడ్ ప్రైజ్ ఏంటంటే అది జస్ట్ 8 మార్క్స్ అంతే. అండ్ రిమైనింగ్ 7 మార్క్స్ చదివిన క్వశ్చన్ ఉంది, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డ్రగ్ యాక్షన్ అని. అండ్ ఇంకొక క్వశ్చన్ యాంటీ డిప్రెసెంట్స్ ఉంది. సో యాక్చువల్గా నేను ఎప్పుడు లాంగ్స్ బ్యాక్ రాస్తాను అనమాట లాస్ట్కి. సో ఫస్ట్ ఎగ్జామ్ కదా, తర్వాత ఫస్ట్ టైం సెకండ్ ఇయర్లో ఇలా రాయడం. సో కొంచెం నర్వస్నెస్ అనిపించింది నిన్న. అండ్ ఫస్ట్ షార్ట్స్ రాసేటప్పుడు చాలా టైం అయిపోయింది. లిటరల్లీ నాకు 7 షార్ట్స్ రాయడానికి 2 hours టైం పట్టింది. ఇంకా నా దగ్గర 1 hour మాత్రం ఉంది. 1 hourలో 2 లాంగ్స్ రాయాలి అండ్ 6 వెరీ షార్ట్స్ రాయాలి. సో షార్ట్స్ అయితే ఫస్ట్ షార్ట్ ½ an hour పట్టింది లిటరల్లీ. తర్వాత అలా ఇంకా ఫాస్ట్గా రాశాను అనమాట. వెరీ షార్ట్స్ అనేవి 15 minutesలో రాసా. అండ్ ఇంకా 45 minutesలో 2 లాంగ్స్ రాయాలి. సో రాయడం అయితే స్టార్ట్ చేసా. ఫస్ట్ లాంగ్ ఓకే బాగానే వెళ్ళింది. బట్ యాంటీ డిప్రెసెంట్స్ థెరపటిక్ యూజెస్ అయితే గుర్తు రాలేదు నాకు. నేను చదువుకొని వెళ్ళా బట్ గుర్తు రాలేదు. అండ్ ఓకే అయిపోయింది. అండ్ ఇంకా చెప్పాలంటే నిన్న పేపర్ ఈజీ టు మోడరేట్ అయితే వచ్చింది. కానీ నేనే సరిగ్గా రాయలేకపోయాను. ఎందుకంటే అసలు నేను చదివింది ఆ టైంకి గుర్తు రాలేదు. ఏం చేస్తాం, నేనైతే చదివా బట్ సో అది. అండ్ ఎనీవే అయిపోయింది కదా, ఇంకా మనం ఏం చేయలేం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా పేపర్ 2 అయితే ఉంది. పేపర్ 2 వి ప్రే ద గాడ్ టు రైట్ ఇట్ వెల్. సో అది. అండ్ ఇప్పుడు అయితే లెట్స్ గో టు. సో వచ్చేసి టైం 12:30 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ చర్చ్ నుండి తిరిగి హాస్టల్కి వెళ్తున్నా. వెళ్ళి భోజనం చేసి మళ్ళీ లైబ్రరీకి వెళ్ళాలన్నమాట. అండ్ సో ఎండోక్రైన్ సిస్టమ్ కొంచెం ఉంది, అలాగే ఇంకా కీమోథెరపీ మొత్తం ఉంది. ఇదంతా ఇప్పుడు చదవాలి. చదివినవన్నీ మళ్ళీ రివిజన్ చేయాలి. నాకైతే అసలు ఏమి గుర్తున్నట్లే. నిన్న ఎగ్జామ్ ట్రామా వల్ల ఏమో ఐ థింక్. బట్ చూద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఆగస్ట్ 3, టైం వచ్చేసి అరౌండ్ నైట్ 10:30 అవుతుంది. నాకు సిలబస్ అయితే ఇప్పటికి ఒకసారి అయింది. క్లాసిఫికేషన్స్ ఇప్పుడు నాకు చదవడానికి 1.5 hour పట్టింది. సో అన్ని క్లాసిఫికేషన్స్ చూసుకున్నా అండ్ సిలబస్ అయితే ఒకసారి అయింది. బట్ ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు రివిజన్ స్టార్ట్ చేసా. అసలు ఎప్పుడైతే నాకైతే తెలియదు. నిజంగా చాలా టెన్షన్గా ఉంది, చాలా భయంగా ఉంది. ఎందుకంటే నిన్న పేపర్ 1కి ఉన్నంత కాన్ఫిడెన్స్ పేపర్ 2కి లేదు నాకు. ఎందుకు అర్థం అవ్వట్లే. మెకానిజం ఆఫ్ యాక్షన్స్ చాలా ఉన్నాయి అండ్ ఎందుకు అంత కాన్ఫిడెన్స్ లేదు. ఐ థింక్ ఈరోజు నేను చాలా నైట్ అవుట్ చేయాలి. ఎప్పుడు పడుకుంటాను నాకు తెలియదు. సో 12 వరకు అయితే ఇక్కడ లైబ్రరీలో ఉంటా. 12 తర్వాత హాస్టల్కి వెళ్ళి అక్కడ చదివింది మొత్తం అయితే బ్లాగ్లో చెప్తాను నెక్స్ట్ డే మార్నింగ్. సో ఇవాళ నిద్రపోతాను తెలియదు. బట్ విల్ ఆస్క్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ అండ్ start revision. Okay, all the best to me. Bye. So hello guys, welcome back. ఇప్పుడు టైం వచ్చేసి midnight 2 అవుతుంది. సో రేపు పొద్దున్న ఫార్మకాలజీ పేపర్ 2 అనమాట. సో ఇప్పటి వరకు కొన్ని చాప్టర్స్ రివిజన్ చేసా. అండ్ ద మోస్ట్ మేజర్ చాప్టర్ కీమోథెరపీ అయితే ఉంది. ఇప్పుడు కీమోథెరపీ అండ్ ఇంకా కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, అవన్నీ చూడాలి. సో అవన్నీ రివిజన్ చేసి టైం ఎంత అవుతుందో తెలియదు. అవన్నీ రివిజన్ అయిన తర్వాత ఇప్పుడు పడుకోవాలి. ఈ మధ్యలో నిద్ర వస్తే పడుకుని పోతా. బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో మన ఫ్రెండ్స్ అందరూ చదువుతున్నారు, ఒకసారి వాళ్ళందరినీ నేను చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ సాహిత్ అని ఉన్నాడు. హలో సాహిత్. హాయ్. ఏం చదువుతున్నావు?
సాహిత్ ఓరల్ హైపోగ్లైసెమిక్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ అవుతున్నాడు. గోడ మీద రాస్తున్నాడంట. అండ్ లోపల చూస్తే జీవన్, రోహన్, సో వాళ్ళు. అండ్ దెన్ వచ్చేసి హాయ్ సుమంత్ అన్న. అండ్ దెన్ వచ్చేసి కౌశిక్, డిస్టింక్షన్ హోల్డర్ అండ్ నా కోచ్ అనమాట. సో కౌశిక్ ఒకసారి హాయ్ చెప్పు. గుర్తుందా ఫస్ట్ ఇయర్ బ్లాగ్లో తిను, కౌశిక్ అండ్ తిను వీళ్ళిద్దరు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వీడియో కోసం. అండ్ టుమారో రేపొద్దున ఫార్మకాలజీ పేపర్ 2 ఉందన్నమాట. సో అది సంగతి. ఏంటి కౌశిక్ అనేది చూపిస్తున్నాడు. పెద్ద మనిషి మీసాల గురువప్ప. వా, ఎక్కడి దాకా వచ్చింది ప్రిపరేషన్? అవుతుంది అట్లా రివిజన్ రీజనింగ్ అట్లా అవుతుంది. సో అది గైస్ సంగతి. అండ్ ఆల్ ద బెస్ట్ అందరికీ, ఆల్ ద బెస్ట్. నేను రాస్తారా? థ్యాంక్ యూ బ్రో. సో తిను వచ్చేసి శశాంక్ అనమాట. సో హాయ్ చెప్పు. సో తిను కూడా ప్రిపేర్ అవుతున్నాడు. ఎక్కడి దాకా వచ్చింది ప్రిపరేషన్? ఏమో అవుతున్నట్టు. సో అంటే వచ్చేసి రాకేష్ అనమాట. వద్దులే పడుకున్నట్టు, వద్దులే డిస్టర్బ్ చేయ వద్దులేరా. సో అది సంగతి. ఆల్ ది బెస్ట్. సో తిన వచ్చేసి రవీంద్ర అనమాట. సో హాయ్ రవీంద్ర. ఎక్కడ దాకా వచ్చింది ప్రిపరేషన్? ఫైనల్లీ ఇవాళ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది, ఫార్మకాలజీ 2. సో ఇప్పుడైతే వెళ్ళబోతున్నా. టైం వచ్చి 8 అవుతుంది. ఇంకా 1 అవర్లో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాలి. సో వెళ్ళి అండ్ నేను చెప్పిన తర్వాత ఆల్ ది బెస్ట్. అండ్ కొంచెం రివైజ్ చేసుకుని వెళ్ళి అండ్ లెట్స్ రైట్ ద ఎగ్జామ్. సో హాయ్ గైస్, ఇవాళతో ఫార్మకాలజీ పేపర్ 2 అయిపోయింది. ఫార్మకాలజీ అయిపోయింది. సో చెప్పాలన్నమాట, ఏంటి నీ ఎగ్జామ్ పోస్ట్ ఎగ్జామ్ రియాక్షన్? పేపర్ స్ట్రక్చర్ రాడ్, టీఎంటీ రాడ్ నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్ పేపర్ కేమ్ టుడే. సిద్ధార్థ్ నువ్వు చెప్పే ఎలా రాసావు ఎగ్జామ్ ఇవాళ? 2 క్వశ్చన్లు దారుణం. పొటాషియం ఛానల్ ఓపెనర్ అండ్ మెయిల్ కాంట్రాసెప్టివ్స్ మహా దారుణంగా వచ్చింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇవాళతో ఫార్మకాలజీ పేపర్ 2 అయిపోయింది. అండ్ కేటీ త్రిపాఠి ఇవాళ నుంచి పక్కన పెట్టేయచ్చు. ఎల్లుండా మైక్రోబయాలజీ పేపర్ 1 ఉంది. సో ఇప్పుడు వెళ్ళి అసలు రాత్రి అయితే లిటరలీ 2 అవర్స్ మాత్రమే నిద్ర ఉంది. సో ఇప్పుడు వెళ్ళి ఫోన్ చేసేసి పడుకొని అండ్ దెన్ తిరిగి 5కి అయితే వస్తా. సో ఎగ్జామ్ గురించి తర్వాత చెప్తా. ఓకే.
సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు వచ్చేసి రేపొద్దున్న సో ఇక్కడి నుంచి ఇది వచ్చేసి జనరల్ మైక్రోబయాలజీ, ఇమ్యూనాలజీ అండ్ హాస్పిటల్ కంట్రోల్ అండ్ ఇన్ఫెక్షన్స్, సో బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్స్ అండ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ అండ్ హెపటోబిలియరీ సిస్టమ్ ఇన్ఫెక్షన్స్. సో ఇక్కడి వరకు మొత్తం 500 పేజెస్ అనమాట. 500 పేజెస్ ఇవాళ మొత్తం చదవాలి. చదివా. ఇంకా నాకు జనరల్ మైక్రోబయాలజీ ఒక్కటి ఉంది. సో ఇది అయిన తర్వాత మొత్తం రివిజన్ చేయాలి. ఇప్పుడు టైం వచ్చేసి టైం 8:40 అవుతుంది అప్రాక్స్. ఇంకా 12 అవర్స్లో అంటే రేపొద్దున 10కి ఎగ్జామ్ ఉంది. సో 9 కల్లా లోపలికి వెళ్ళిపోవాలి. ఈ 12 అవర్స్లో నేను ఎప్పుడు పడుకోవాలి అండ్ ఈ చదువుని మొత్తం రివిజన్ చేయాలి. అండ్ వీటితో పాటు నేను ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవాలి. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ చదవాలి. సో ఇవన్నీ అయ్యే టైంకి అసలు ఏ టైం అవుతుందో నాకైతే అసలు ఐడియా లేదు. సో చాలా టెన్షన్ అవుతుంది అనమాట రేపొద్దున ఎగ్జామ్కి. చూద్దాం. బట్ మన హోప్ ఒకటే, గాడ్ మీద మన హోప్. అండ్ ఆల్ ది బెస్ట్. తర్వాత నైట్ ఎప్పటివరకు చదువుతానో, ఇది ఎప్పుడైందో అదంతా మీకు మళ్ళీ చూపిస్తా వ్లాగ్లో. ఓకే, ఐ విల్ సీ దేర్ ఇన్ ద నైట్. బాయ్. సో హాయ్ గైస్, ఈరోజు August 5 అండ్ రేపొద్దున్న మైక్రోబయాలజీ పేపర్ 1 ఉంది. సో నిన్న ఈవినింగ్ నుంచి ఇప్పటి వరకు మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ పేపర్ 1 అయితే కంప్లీట్ చేసా ఒక్కసారి. ఇంకా హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ ఉన్నాయి, అవి ఒక్కటి కంప్లీట్ చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేస్తా. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11 అవుతుంది. సో 11:30, 12 కల్లా మొత్తం ఒక రివిజన్ అయితే అవుతుంది. అండ్ సెకండ్ రివిజన్ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. 12 నుంచి ఏ టైం అవుతుందో తెలియదు, మేబీ 3 or 4 అవ్వచ్చు. సో సెకండ్ రివిజన్ అయిన తర్వాత మేబీ 4 or 5 అప్పటికి పడుకొని మార్నింగ్ మళ్ళీ లేచి మళ్ళీ ఒక్కసారి అన్ని పైన చూసుకుని వెళ్ళాలి. 9 కల్లా ఎగ్జామ్కి వెళ్ళాలి. సో అది సంగతి. అండ్ సో యాక్చువల్లీ ఒక టాపిక్ మిగిలిపోయిందని అన్నాను కదా. సో ఇదే అనమాట హైపర్ సెన్సిటివిటీ. నేను చూసుకోలే, మార్నింగ్ నుంచి ఇప్పుడే చదివా. సో టైప్స్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీస్, టైప్ 1 అండ్ మెకానిజం అండ్ ఇందులో మీడియేటర్స్. సో ఇదంతా టైప్ 1 అనమాట ఇక్కడ దాకా. అండ్ టైప్ 2 హైపర్ సెన్సిటివిటీ, మెకానిజం అండ్ ఎగ్జాంపుల్స్. టైప్ 3 అయితే ఇవాళ ఫస్ట్ టైం చదువుతున్నా అసలు లిటరల్లీ. అండ్ ఇది వచ్చేసి టైప్ 4. మొత్తం 4 మెకానిజమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చదివే టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:40 అవుతుంది. ఇప్పుడైతే ఇంకా హాస్టల్కి వెళ్ళి మొత్తం అన్ని లెసన్స్ ఆల్మోస్ట్ 500 పేజెస్ ఉన్నాయి. సో రివిజన్ చేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. రోజు వచ్చేసి August 6. మార్నింగ్ టైం వచ్చేసి 7 అవుతుంది. రాత్రి నిద్ర లేదనమాట. 4కి పడుకున్నా, జస్ట్ 3 hours మాత్రమే పడుకున్నా. అసలు కళ్ళు మొత్తం ఫుల్ భారంగా ఉన్నాయి, నిద్ర భారంగా. ఇప్పుడు తొందరగా ఫ్రెష్ అయిపోయి ఇంకా 3 chapters ఉన్నాయి, అవన్నీ తొందరగా రివిజన్ చేసుకోవాలి. 9 కల్లా ఎగ్జామ్లో ఫుల్గా వెళ్ళాలి. సో హాయ్ గైస్, ఇప్పుడు వచ్చేసి మైక్రోబయాలజీ పేపర్ 1. సో ఈరోజు August 7 or 6 గుర్తులేదు. అయితే వచ్చేసా కాలేజ్కి వెళ్తున్నా. అండ్ ఇంకొక 1 hourలో ఎగ్జామ్ ఉంది. ఓకే, ఐ విల్ సీ యు దేర్ ఆఫ్టర్ ద ఎగ్జామ్.
మినిట్స్లో ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నాను. అసలు నిజంగా చాలా టెన్షన్ ఉంది. అసలు ఏం క్వశ్చన్స్ వస్తాయి ఏమీ అర్థం అవ్వట్లేదు. అసలు చాలా టెన్షన్ ఉంది. బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎగ్జామ్లో గవర్నమెంట్ గుర్తు చేస్తారు అండ్ చదివినన్ని గుర్తు రావాలనుకున్నాం. ఆల్ ద బెస్ట్ టు మీ అండ్ ఓకే. హౌ ఇస్ యువర్ రియాక్షన్? యువర్ రియాక్షన్ ఆన్ ఎగ్జామ్ చెప్పు. క్యాండిడా. సో హాయ్ గైస్, ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది, 1:10, 1:15 అవుతుంది. మహా దారుణమైన పేపర్ అనమాట. ఎంతో కష్టపడి ఎన్ని లాంగ్స్ ఎన్ని క్వశ్చన్స్ అయితే చదివాము. అసలు ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇవ్వలేదు. లాంగ్ ఆన్సర్స్ అన్ని ఏవి ఇచ్చాడు, ఒకటి ఇంపార్టెంట్ ఇచ్చాడు. ఇంకొకటి వైరల్ ఇన్ఫెక్షన్. అసలు అది ఇప్పుడు వచ్చి షార్ట్ లో కూడా ఏదైనా ప్రీవియస్ ఇయర్ ఇచ్చారు లేదు తెలియదు, కానీ డైరెక్ట్ లాంగ్ ఇచ్చారు. అండ్ అన్ని షార్ట్స్ అసలు ఇంపార్టెంట్ లేనివి ఇచ్చారు. మహా దారుణమైన పేపర్ అనమాట. పాస్ అవడం చాలా కష్టం. చూద్దాం ఏమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యూమర్ యాంటిజెన్ మధ్యలో 1 కొడతాయి. ట్యూమర్ యాంటిజెన్, నేను వైరసెస్ కాజింగ్ క్యాన్సర్స్ ఆ క్వశ్చన్ రాసేస్తాను. చెప్పు ఎలా రాసేస్తుంది అది ఎగ్జామ్? డిస్టింక్షనా? అది ఒకటే తక్కువ. పొద్దున్న లేచి కన్ఫర్మ్ గోల్డ్ అనుకుని వచ్చా, వచ్చి పాస్ అవుతాయి. సో గోల్డ్ మెడల్, యూనివర్సిటీ గోల్డ్ మెడల్ లెవెల్ క్యాండిడేట్ అనమాట. ఇవాళ పేపర్ చూసి తినే చాలా షాక్ అయిపోయాడు. అసలు కరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళే ముందు క్వశ్చన్స్ చెప్పాడు, ఇవాళ వచ్చిన క్వశ్చన్స్ చెప్పాడు. అవసరం లేదులే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాదు అని. కానీ అన్ని క్వశ్చన్స్ ఏమైతే ఇంపార్టెంట్ కాదన్న అవన్నీ వచ్చాయి. అవి రావు మామూలుగా. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు August 6 మైక్రోబయాలజీ పేపర్ 1. అసలు ఎగ్జామ్ మహా దారుణం. అసలు లిటరల్లీ నిజంగా ఎంతో కష్టపడి నిన్న మొత్తం 5 లెసన్స్ ఉంటే మొత్తం అన్నీ కంప్లీట్ చేసాం. నైట్ నేను పడుకునే టైంకి 4 అయింది అండ్ మార్నింగ్ 7కి లేచి మళ్ళీ చదివా, ఇంకొక 9 వరకు చదివా. కాకపోతే ఇవాళ ఎగ్జామ్లో ఎంత షాక్ అంటే చదివిన ఏ క్వశ్చన్ కూడా లాంగ్ ఇవ్వలేదు. అసలు ఎన్నో 15 క్వశ్చన్స్ చదివాం సిస్టమిక్ నుండి, లైక్ బ్లడ్ అండ్ సివిఎస్, జిఐటి అండ్ హెపటోబిలియరీ. ఇందులో నుంచి లాంగ్ ఇవ్వకుండా ఇమ్యునాలజీ నుంచి ఇచ్చారు. ఓకే, ఇమ్యునాలజీ నుంచి ఇచ్చిన క్వశ్చన్ ఓకే, అది ఇంపార్టెంటే. బట్ జనరల్ వైరాలజీ నుండి దాని ల్యాబ్ డయాగ్నోసిస్ అడిగారు. అసలు ఆ క్వశ్చన్ చూసేటప్పటికి మహా దారుణ షాక్ అయిపోయాను నేను. అండ్ షార్ట్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడో చిన్న టాపిక్స్ నుంచి ఇచ్చారు. క్యూ ఫీవర్, కైజనర్ ఫారెస్ట్ డిసీజ్. అస్సలు ఎక్స్పెక్టేషన్ కోసం ఒక్కడు కూడా రాలేదు. అసలు ఎంత కష్టంగా వచ్చిందంటే ఇవాళ పేపర్. అసలు ఐ కాంట్ ఎక్స్పెక్ట్. బట్ చూద్దాం ఏమవుతుందో. నేనైతే అన్ని క్వశ్చన్స్ రాసా తెలిసినవి, బట్ విల్ సీ ఏమవుతుందో. ఓకే, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో ఎగ్జామ్ అయితే అలా అయింది. అసలు వి నెవర్ ఎక్స్పెక్ట్. మొన్న ఫార్మకాలజీలో పేపర్ 2లో 2 క్వశ్చన్స్ అనమాట. పొటాషియం ఛానల్ ఓపెనర్ అండ్ ఇంకొకటి మెయిల్ కాంట్రసెప్టివ్స్. సో ఇది ఎక్స్పెక్ట్ చేయలేని క్వశ్చన్స్. ఇవాళ అయితే చాలా ఎక్స్పెక్ట్ చేయలేని క్వశ్చన్స్ వచ్చాయి. చూద్దాం అసలు యూనివర్సిటీ మా బ్యాచ్ వాళ్ళతో ఎందుకు ఇలా ఆడుకుంటుందో. ఒకటి 20 డేస్లో ఫైనల్ ఎగ్జామ్స్, 20 డేస్ ప్రిపేర్ అయ్యాం. ఓకే, పేపర్ ఈజీగా ఇస్తారు అని అనుకుంటే పేపర్ కూడా ఈజీగా ఇవ్వలేదు. ఇంకా చెప్పాలని అంటే పేపర్ చాలా టఫ్గా ఇస్తున్నారు. ఇంకా ప్రాక్టికల్ డేట్స్ ఇచ్చారు ఇందాకే. ప్రాక్టికల్ డేట్స్ సెప్టెంబర్ 1 నుంచి. ఐ థింక్ ఇంకొక మళ్ళీ ఇదే టైంకి సెకండ్ ఇయర్ అయితే అయిపోవచ్చు. ఐ విల్ సీ దే. బాయ్ గైస్. రేపు పొద్దున్న మైక్రోబయాలజీ పేపర్ 2 ఎగ్జామ్. సో ఫుల్ వర్షం అనమాట. ఫుల్ వర్షం. అసలు హాస్టల్లోనూ అండ్ ఎక్కడ కరెంట్ లేదు. ఒక లైబ్రరీలోనే ఉంది, కాలేజ్లో ఉంది ఇప్పుడు. సో ఇప్పుడైతే లైబ్రరీకి వెళ్తున్నా. వెళ్ళి ఎప్పటివరకు చదువుతున్నా తెలియదు. పొద్దున్న మైక్రో పేపర్ 2. ఓకే, బాయ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు August 8 అండ్ ఫ్రైడే, మైక్రోబయాలజీ పేపర్ 2. అసలు ఇన్ని రోజులు ప్రతి ఎగ్జామ్కి నైట్ 4 వరకు చదివి మార్నింగ్ 2 hours పడుకుని లేచారు. బట్ నిన్న దారుణంగా ఫుల్ వర్షం అండ్ కరెంట్ లేదు.
నైట్ మొత్తం కరెంట్ లేదు. సో ఫోన్ టార్చ్ లైట్ వేసుకుని అయితే చదివా 2:30 వరకు. సో మార్నింగ్ లేచి చదువుదాం అనుకుని అలారం పెట్టుకున్నా కానీ మార్నింగ్ అయితే లేవలేకపోయా. ఇప్పుడు ఇంకా జస్ట్ 1 అవర్లో ఎగ్జామ్ అయితే ఉంది. టైం 8 అవుతుంది. 9:20 కల్లా లోపలికి వెళ్ళిపోవాలి. సో ఈ కొంచెం టైంలో ఐ విల్ ట్రై టు రివైజ్ స్కిన్ అండ్ సాఫ్ట్ టిష్యూస్ చేయాలి. అండ్ ఇంకా మనకి జెనిటో యూరినరీ అండ్ మిస్లేనియస్ ఉంది. సో ఈ 3 లెసన్స్ 1 అవర్లో ఫాస్ట్ అయితే రివిజన్ చేస్తా. బట్ ఎగ్జామ్లో అయితే ఇవాళ ఫుల్ టెన్షన్గా ఉంది. బట్ చూద్దాం. పేపర్ 1 అయితే నిజంగా చాలా టఫ్గా వచ్చింది. సో పేపర్ 2 ఎలా వస్తుందో తెలియదు. ఐ విల్ అప్డేట్ యూ గైస్. బై. సో ఫైనల్ ఇప్పుడైతే మైక్రోబయాలజీ పేపర్ 2 అయిపోయింది అనమాట. మహా దారుణమైన పేపర్. అండ్ ఫైనల్ మైక్రోబయాలజీ అయిపోయింది. ఓకే, విల్ సీ యు దేర్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు August 8 అండ్ ఫ్రైడే. ఈరోజు మైక్రోబయాలజీ పేపర్ 2 అనమాట. సో గత 4 రోజుల నుంచి 4 ఎగ్జామ్స్ నుండి ప్రతి పేపర్లో ఒక లాంగ్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్ ఇస్తున్నారు. సో ఈరోజు కూడా ఎక్స్పెక్ట్ చేయనట్టే స్కిన్ నుంచి బ్యాసిలస్ యాంథ్రాక్స్. సో యాంథ్రాక్స్ క్వశ్చన్ లాంగ్ ఇచ్చారు. అసలు ఎంత షాక్ అంటే అది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, అది డైరెక్ట్ లాంగ్ ఇచ్చారు. అండ్ లాంగ్ ఆన్సర్ ఒకటి నీసిరియా మెనింజైటిస్. అది ఫస్ట్ గ్రామ్ పాజిటివ్ డిప్లోకోకే నుండి 1.5 hour అయిపోయిన తర్వాత గ్రామ్ నెగిటివ్ అన్నారు. సో చాలామంది రాసింది కొట్టేసి మళ్ళీ రాశారు. నేనైతే ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి సరిపోయింది. అండ్ లాస్ట్కి రాయడం వల్ల నాకు అది ఫెచ్చింగ్ అయింది. అండ్ ఇవాళ కూడా షార్ట్స్ ఓకే, కొన్ని చదివినవి వచ్చాయి. షార్ట్స్ అన్నీ ఓకే, కొంచెం పర్వాలేదు. వెరీ షార్ట్స్ కూడా ఓకే. బట్ ఒక్క లాంగ్ మాత్రం డిఫరెంట్గా వచ్చింది. సో మైక్రోబయాలజీ పేపర్ 1తో కంపేర్ చేస్తే పేపర్ 2 వచ్చేసి పర్వాలేదు, కొంచెం రాయొచ్చు. ఇవాళ కొంచెం కాన్ఫిడెంట్గానే ఉన్నా. కానీ పేపర్ 1 మాత్రం మహా దారుణం. ఓన్లీ ఫైనల్లీ మైక్రోబయాలజీ అయితే అయిపోయింది, ఫార్మకాలజీ అయిపోయింది, మైక్రోబయాలజీ అయిపోయింది. అండ్ ఇంకా పెథాలజీ ఉంది. ఐ థింక్ ఈ 3 సబ్జెక్ట్స్లో పెథాలజీ చాలా కష్టమైన సబ్జెక్ట్ అందరు చాలామంది చెప్పారు. అండ్ చదువుతున్నా కూడా అర్థమవుతుంది, చాలా కష్టం. ఆడు ఫార్మకాలజీ అండ్ మైక్రోబయాలజీకే ఇంత కష్టంగా ఇస్తున్నారు మాకు పేపర్స్. ఇంకా పెథాలజీ ఎలాగిస్తారో తెలియదు యూనివర్సిటీ. బట్ చూద్దాం. ఇవాళ ఫ్రైడే కదా, చదువుదామని కూర్చున్నా కానీ అసలు ఇవాళ ఏం అవ్వలేదు. టైం వచ్చేసి 11:30 అవుతుంది నైట్. చూద్దాం. రేపు అండ్ ఎల్లుండా చదివి మండే పాథాలజీ 1 అండ్ వెన్స్డే పాథాలజీ 2 అనమాట. సో చూద్దాం. రేపు అయితే మంచిగా చదువుకోవాలి. పాథాలజీ 1, నాకు పాథాలజీ 1 కొంచెం హార్డ్ అనిపిస్తుంది. యాక్చువల్ పాథాలజీ 2 హార్డ్, సిస్టమ్స్ ఉంటాయి మొత్తం. చూద్దాం రేపు ఎలా ఉంటుందో. అండ్ పాథాలజీ 1, 2 అయిపోతే ఫైనల్గా థియరీ ఎగ్జామ్స్ అయిపోతాయి. అండ్ ఇంకొక 15 days తర్వాత ప్రాక్టికల్స్ ఉన్నాయి. అవైతే చూద్దాం, అవి కూడా అయిపోతాయి. అండ్ ఇంకొక ఆల్మోస్ట్ ఒక 1 monthలో సేమ్ ఇదే టైంకి మా సెకండ్ ఇయర్ అయితే అయిపోద్ది. అండ్ లిటరల్లీ ద అమౌంట్ ఆఫ్ ప్రెషర్ మేము తీసుకుంటున్నది, ఎన్ని స్లీప్లెస్ నైట్స్, ఇట్ విల్ బి ఆల్ వర్త్ ఇట్ ఎట్ ద లాస్ట్. అండ్ మీకు ఇదంతా వ్లాగ్లో అయితే చూపిస్తా. లిటరల్లీ నైట్ యాక్చువల్గా ఎంత కష్టపడి చదివామనంటే ఫుల్ వర్షం. నిన్న ఇక్కడంతా హైదరాబాద్లో ఫుల్ వర్షం, కరెంట్ లేదు హాస్టల్లో. నైట్ 12 వరకు ఇక్కడే లైబ్రరీలో చదువుకున్నాం. బట్ హాస్టల్కి వెళ్ళి చూస్తే కరెంట్ లేదు. ఇంకా బయట టార్చ్ లైట్ వేసుకుని నైట్ 2:30 వరకు టార్చ్ లైట్ వేసుకుని చదివాం బయట కారిడార్లో కూర్చొని. 4 వరకు చదువుదాం అనుకున్నా కానీ ఇంకా అసలు నాకు ఓపిక లేదు. బట్ మార్నింగ్ లేచి కొంచెం చూసుకున్నా. ఫైనల్లీ ఎగ్జామ్ అయితే బాగానే వెళ్ళింది. అండ్ MCQs కూడా బాగానే వెళ్ళాయి. అప్రాక్స్ 8 marks వస్తున్నాయి నాకు ఈ పేపర్లో అవుట్ ఆఫ్ 10. సో అలా అయితే అయింది. ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోతా హాస్టల్కి. రేపు అండ్ ఎల్లుండే పాథాలజీ 1 మంచిగా చదువుకుందాం. అండ్ మీకు చూపిస్తా కూడా. ఓకే, బై. ఇవాళ August 9 అండ్ ఇప్పుడైతే లైబ్రరీకి వెళ్తున్నా. రేపు లేదు, ఎల్లుండి పాథాలజీ 1 ఎగ్జామ్. సో రేసి ఇవాళ అయితే లైబ్రరీ కూర్చొని చదువుదాం. చదవాల్సింది చాలా ఉంది. బట్ స్టార్ట్.
literally these exams are draining my exam. లిటరలీ ఈ ఎగ్జామ్స్ నా ఎనర్జీని ఫుల్ డ్రైన్ చేస్తున్నాయి. 4 ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి, ఇంకా 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, పెథాలజీ 1 and 2. ఇవాళ సాటర్డే నైట్ వచ్చేసి టైం 11:30 అవుతుంది. ఇంకా మండే పెథాలజీ 1 అండ్ వెన్స్డే పెథాలజీ 2. సో అది అయిపోతే మనకి ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి. సో ఈరోజు సండే చర్చ్కి వస్తున్నా. ఇంకా 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, మండే అండ్ వెన్స్డే, పెథాలజీ 1 అండ్ పెథాలజీ 2. అక్కడితో మన ఎగ్జామ్స్ అయిపోతాయి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు August 11 అండ్ మన పెథాలజీ ఎగ్జామ్ పేపర్ 1. సో అయితే అన్నీ ఒకసారి రివిజన్ చేసా, ఇప్పుడు వెళ్తున్నా. సో చూద్దాం, వెళ్ళి కొంచెం సేపు అన్నీ జస్ట్ ఒక ½ అన్ అవర్ టైం మాత్రమే, ½ అన్ అవర్లో మొత్తం రివైజ్ చేసేసి ఎగ్జామ్ అయితే రాద్దాం. చాలా భయం ఉంది ఏమేమి క్వశ్చన్స్ ఇస్తాడు లాంగ్స్ అని, ఎందుకంటే గత 4 days నుంచి మొత్తం అన్ని అన్ఎక్స్పెక్టెడ్ లాంగ్స్ ఇస్తున్నాడు. బట్ లెట్స్ చూద్దాం. కొడుకు వస్తుంది. గత 4 రోజుల నుంచి టఫ్ పేపర్ ఇచ్చిన తర్వాత ఇవాళ ఈజీ పేపర్ ఇచ్చాడు, కానీ నేనైతే చదువుకున్నాను. అదే హాయ్ సిద్ధార్థ్, చెప్పు ఎగ్జామ్ ఎలా రాసి వాళ్ళు పెథాలజీ? టైం అసలు సెకండ్ ఇయర్ ఒక ఎగ్జామ్ బాగా రాశారు. గత 5 ఎగ్జామ్లో 4 ఎగ్జామ్స్ హార్డెస్ట్ క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత ఇవాళ సింపుల్ క్వశ్చన్ ఇచ్చారు. బట్ అన్ని హార్డ్ చదువుకోవడం వల్ల ఇవాళ అసలు సరిగ్గా అయితే రాయలేకపోయాను. బట్ చూద్దాం. వెరీ షార్ట్స్ అయితే బాగా రాసా, లాంగ్స్ దరిద్రం, అండ్ ఎంసీక్యూస్ 9 వచ్చాయి. ఫైనల్లీ ఇంకా ఒక్క ఎగ్జామ్ అనమాట. రేపు పొద్దున్న పెథాలజీ పేపర్ 2. సో ఈరోజు ట్యూస్డే August 12, రేపు పొద్దున August 13, అండ్ వీ హ్యావ్ పెథాలజీ పేపర్ 2. అండ్ అక్కడితో సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ థియరీ అయితే అయిపోద్ది. అండ్ ఆఫ్టర్ దట్ అరౌండ్ 13 days తర్వాత ప్రాక్టికల్స్ అయితే ఉన్నాయి. సో దాని గురించి అయితే విల్ డిస్కస్ ఫర్దర్. అండ్ సో అది వచ్చేసి లైబ్రరీ. అండ్ లాస్ట్ 45 days నుంచి కరెక్ట్గా ఇక్కడే ఉన్నాను అనమాట. ఇంకా రేపటితో ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి అండ్ ఇంకా లైబ్రరీ కూడా రావాల్సి లేదు. ఓకే, ఈరోజు August 12 అండ్ ఇంకా 1 dayలో పెథాలజీ పేపర్ 2 అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి. సో ఇది వచ్చేసి pathology textbook, and now I am reading this respiratory system.
న్యూమోకానియోసిస్ అన్నమాట. సో ఇదంతా ఇది అయిపోయిన తర్వాత ఇంకా నాకు 2 లెసన్స్ ఉన్నాయి. ఒకటి బ్లడ్ వెజల్స్ అండ్ ఇంకొకటి హార్ట్. ఆ 2 అయిపోతే అండ్ ఇంకా లాస్ట్లో ఒక 1-2 చిన్న చాప్టర్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకోవాలి. ఐ థింక్ డిన్నర్ చేసే టైం వరకు ఇవి కంప్లీట్ చేయాలి. అండ్ అక్కడితో కథట్టు ఒక్కసారి అయితే సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12 అవుతుంది. అండ్ బ్రెస్ట్ అయితే రివిజన్ చేస్తున్నాం. సో ఇప్పుడే బ్రెస్ట్ లెసన్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫీమేల్ జెనిటల్ ట్రాక్ట్, సో అది కూడా ఉంది. అది ఇప్పుడు హాస్టల్కి వెళ్తున్నా. హాస్టల్కి వెళ్ళి అండ్ ఐ విల్ రివైజ్ దేర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు టైం వచ్చేసి ఆగస్ట్ 12 నైట్ 12 అవుతుంది. లాస్ట్ 45 డేస్గా నేను ఇదే లైబ్రరీలో యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడే నివాసం చేస్తున్నా. ఆల్మోస్ట్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 12 వరకు ఇక్కడైతే ఉంటున్నా. సో ఇదే అన్నమాట నేను కూర్చుంటున్న టేబుల్. అండ్ సో ఇదే నా ప్లేస్. సో ఇది వచ్చేసి నేను కూర్చుంటున్న ప్లేస్ అండ్ అది నా బ్యాగ్, నా వాటర్ బాటిల్ అండ్ నా చైర్ అనమాట. సో లాస్ట్ 45 డేస్గా నేను ఇదే టేబుల్ కూర్చుంటున్నా. అండ్ రేపొద్దున్న లాస్ట్ ఎగ్జామ్, మన సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ ఫైనల్ ఎగ్జామ్లో లాస్ట్ ఎగ్జామ్ పెథాలజీ పేపర్ 2. అది తర్వాత మన ఫైనల్ ఎగ్జామ్ అయిపోతుంది. అండ్ ఐఎమ్ గోనా మిస్ దిస్ ప్లేస్. అండ్ తర్వాత ఇంకా ప్రాక్టికల్స్ ఉన్నాయి. ప్రాక్టికల్స్ అయితే మన సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. చూద్దాం మళ్ళీ ఇంకా థర్డ్ ఇయర్ అప్పుడు ఇంకెక్కడ కూర్చుంటానేమో తెలియదు. ఓకే, బాయ్. ఇట్స్ ద లాస్ట్ డే ఆఫ్ అవర్ ఎగ్జామ్స్. సో ఇవాళ పెథాలజీ పేపర్ 2 అండ్ టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అవుతుంది. ఇప్పుడే ఫ్రెష్ అయితే అయిపోయా. సో కొంచెం రివైజ్ చేసి అండ్ కాలేజ్కి వెళ్ళిపోదాం. ఎగ్జామ్ తర్వాత అసలు పేపర్ ఎలా రాసాను ఏంటని మొత్తం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. రివైజ్ చేస్తున్నా. టోటల్ 14 లెసన్స్. అందులో యాక్చువల్లీ నిన్న ఈవినింగ్కి అయితే మొత్తం అన్నీ ఒకసారి అయితే అయిపోయింది. బట్ రీజన్ అయితే కొన్ని లెసన్స్ అయ్యాయి, లైక్ బ్లడ్ వెజల్స్, ఇంకా లంగ్, లివర్, ఇంకా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, బ్రెస్ట్, లాస్ట్ సిఎన్ఎస్ అండ్ బోన్స్ అయితే అయ్యాయి. అండ్ రిమైనింగ్ ఇంకా ఉన్నాయి. ఇప్పుడు 1 అవర్లో ఒక 7 లెసన్స్ ఉన్నాయి, అవన్నీ రివైజ్ చేయాలి. చూద్దాం ఏమైంది. అండ్ ఫైనల్లీ సెకండ్ ఇయర్ కేమ్ టు ఎన్ ఎండ్ అండ్ టుడే ఈజ్ ద లాస్ట్ థియరీ ఎగ్జామ్. సో పెథాలజీ పేపర్ 2 అండ్ ఇక్కడితో మన సెకండ్ ఇయర్ అయితే అయిపోతుంది. ఒక పిక్చర్ లోనే 3 ఉంటాయి. నువ్వు 3 పిక్చర్లు అన్నావు. ట్రాన్స్మియర్, సబ్మ్యూకోజల్. సో ఇంకా 5 మినిట్స్లో ఎగ్జామ్. ఏదో ఉంది ఇంకోటి. లాస్ట్ ఎగ్జామ్ చూద్దాం. అదే మొత్తం గట్టిగానే చెప్పు, నేను అట్లా చెప్పుకుంటే మాకు ఇట్లా శ్వానమ్మ చూసుకున్నారు పక్క మీకు కాపీ ఇవ్వాలంటే. అండ్ పారిసైడ్ లేయరే కదా. టాపర్స్ ఆంటోనీ చెప్పు ఎగ్జామ్ గురించి. ఇంత సొల్లు పేపర్ ఇది వచ్చి అయిపోయినాక చెప్పాలి రా సెల్ పేపర్. అసలు పాప ఫైనల్లీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి అనమాట.
హౌస్ ద ఎగ్జామ్? ఎంత ఈజీ పేపర్. హాయ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ విజయ్ మెడికో. ఇవాళ ప్యాడ్ పేపర్ 2 రాసాం అనమాట. ఇప్పుడే జస్ట్ బయటకు వచ్చాం. అసలు ప్యాడ్ పేపర్ 2 అసలు actual గా నేను చెప్పిన క్వశ్చన్లు అన్ని అన్ని ఇయర్స్ లో ప్యాథ్ పేపర్ 2 చాలా కష్టంగా ఇస్తాడు. బట్ ఈసారి ప్యాథ్ 1 and 2 కూడా ఓకే. ఇవాళైతే మహా దారుణం. అసలు అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని అవే ఇచ్చేసాడు. అండ్ అయినా నేను బట్ స్టిల్ లాంగ్ సరిగ్గా రాయలేదు. నేను same. పేపర్ 1 ఫస్ట్ ఎగ్జామ్ ఈజీగా ఇచ్చాడు, ప్యాడ్ పేపర్ 2 లాస్ట్ ఎగ్జామ్ ఈజీగా ఇచ్చాడు, మధ్యలో అన్ని రాడ్ పెట్టాడు. సో ఎలా రాసావు? కిలో మార్క్స్ ఉండే చూడు, పైన కిలో మార్క్స్ మధ్యలో ఫైనల్ గా సెకండ్ ఇయర్ థియరీ ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి ఇవాళతో. ఇంకా రేపటి నుంచి ఎంజాయ్ చిల్ పిల్ అంతే.